ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మకర రాశి ఫలితాలు జూలై మాసం. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, పూజ యోగం, ధైర్య యోగం, నక్షత్ర యోగం. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టం జీవిత యోగంలో చూస్తే శత్రువులతో విజయం కనబడుతుంది. పెండింగ్ అయిన పనులు ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు బ్రేక్ అయిపోయిన దాని వలన చేతికాడికి వచ్చి చేజారిపోవటం ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి లేట్ అయిన కొన్ని పనులు కూడా ఈ నెలలో 16వ తారీఖు నుంచి మొదలవుతాయి. మరి ఆరోగ్య సమస్య చాలా వరకు విజయంగా కనబడుతూనే ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కుటుంబంలో సమస్యలు కొంచెం బ్యాడ్గా కనబడుతున్నాయి. మీరు ఉండాల్సిన కుటుంబ విశేషాలలో ఒకరికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఒకరికి డిస్టర్బెంటు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు ఇలాంటి చాలా వరకు మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మీరు అధిక ఖర్చుల్ని కొంచెం తగ్గించుకొని ఇప్పుడు కొంచెం డబ్బు సంపాదించే ప్రయత్నాన్ని మీరు చేయండి. మీ స్నేహితుల గురించి కానీ, మీ బంధుమిత్రుల గురించి కానీ మీరు టయాన్ని వేస్ట్ చేయొద్దండి. వాళ్ళని నమ్మి మీరు కొన్ని చెబుతుంటారు, అవి చేయాలి కానీ అన్ని పనులు మీరు చేయకూడదు. అన్ని పనులలో మీరు చేశారంటే మిమ్మల్ని ఏదో ఒక పనిలో ఇరికిస్తారు. దానివల్ల లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. బాగుండవరా అంటే వాడికి అలా వినబడదు, వేరే విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. కాబట్టి మనం మంచి కోరుకుంటే వాడు మన గురించి చెడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జాగ్రత్త మనం పడుకోకుండా ఉంటే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి అధిక ఖర్చులను మీరు తగ్గించాలి. మరి నిరుద్యోగులకి ఒక శుభవార్త. ఈ నెల 9వ తారీఖు నుంచి వీళ్ళకి నవగ్రహాలు కొన్ని తొలుగుతున్నాయి. ఈ నవగ్రహాలు తొలగిన కాడి నుంచి వీళ్ళకి మంచి దిశ ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఇంట్లో పెద్దరికం తీసుకోవద్దండి. ఎందువల్లంటే ఈ పెద్దరికం వల్ల మీకు లేనిపోయిన ఒక రీమార్క్ రాబోతుంది. ఒక లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి. మరి విద్యార్థులకి మంచి విద్య, మంచి ఆలోచన, విదేశాల ప్రయాణాలు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత అనేది మీకు ఉండాలి. ఆ మానసిక ప్రశాంతత ఉండాలి అంటే మీరు కొంత జాగ్రత్త కొంచెం పడాలి. మరి వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. మంచి స్థానం అనేది వాళ్ళకి రాబోతుంది. ఆ భగవంతుడు దయ వలన విజయాన్ని పొందే యోగం అనేది ఉంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వీళ్ళు చేసే పనులు కొన్ని పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి. మనకి ఎంత తెలిసినా పెద్దవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేనిది మనం ఏం చేయలేం. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు అన్నాడు. అందువల్ల నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. కాబట్టి దూరపు కొండలు నలుపు అంటారు. కాబట్టి అది దగ్గరికి వచ్చేంత వరకు మనకు కనబడదు. అది తెల్లగా ఉన్నాయని తెలియదు, దూరం చూస్తే నల్లగే ఉంటాయి. ఆ విధంగా ఎవరో ఏదో చెప్పాడు, ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో సాధించేస్తామంటే కాదు. ఆ టైం అనేది రావాలి. కాబట్టి మీకు ఆ టైము ఈ నెల 16 నుంచి మీకు మొదలైంది. మరి స్నేహాలలో కొంచెం అధిక జాగ్రత్తగా పడండి. మరి మీరు చేయాల్సిన ఏరియాల్లో కూడా మీ మీద నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజా ఏడుపు, బాగున్నారు, మీకేం తక్కువ, సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారని మీ గురించి చాలామంది చాలా విధానాలుగా అనుకుంటున్నారు. కాబట్టి
మీరు చేయాల్సిన పూజా బలం శివారాధన, అంటే శివుణ్ణి పూజించాలి. ఆ శివుణ్ణి పారాధన చేసి శివుణ్ణి మనస్ఫూర్తిగా మీరు పూజా బలాన్ని మీరు పొందినట్టుగైతే ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకోండి. దాని తర్వాత సోమవారం 9 సోమవారాలు మనకు శివాలయం దగ్గరికి వెళ్ళి ప్రదర్శన చేసి ఆయనకి ఇష్టమైన ఆకుతో పూజ చేయాలి. పూలతో కాదు, ఆకుతో. ఆ ఆకుతోని ఆయన చేసి ఆయన నమస్కారం చేసినట్టుగైతే మీకు మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ మీకు వర్తిస్తాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీరు బాధపడుతున్నా, మీ బిడ్డల గురించి కానీ, మీ కొడుకుల గురించి కానీ, మీ భార్య గురించి కానీ సతమతం అవుతున్నారా, తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటని చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.